ఇప్పటికీ మందిరాలు ఉన్నాయి, ఆ కోటలైతే ఉన్నాయి. ఈ మందిరం ఇంచుమించు 91 నుంచి ఈ మందిరం కల అయితే మనకి నెరవేరలేదు. ఇప్పటి వరకు వచ్చిన పరిపాలకులు ఎవరూ కూడా నెరవేర్చలేదు అనుకుంటూ ఉన్నాం కదండి. ఇప్పుడు ఈ మోడీ గారి దయ వల్ల అయితే మనకి మందిరం అయితే నిర్మించడం జరిగింది. ఇలా మనకి మందిరం నిర్మించినప్పుడు మనం ఈ జనరేషన్లో ఇలా ఉన్నాము, ఇలా మనం కళ్ళతో చూస్తున్నాము, అంటే టీవీల్లోనే అనుకోండి, మనం వింటున్నామన్నా సరే ఆ రామచంద్రమూర్తి యొక్క కటాక్షం మన మీద ఉంది అని అనుకుంటూ ఈ పూజ అయితే షేర్ చేస్తున్నాను, ఈ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ప్రతి ఒక్కరూ ఆ శ్రీరామచంద్రమూర్తిని దేనికి తలుచుకుంటామండి? ఆయన పరిపాలించిన రాజ్యం సామాన్యంగా ఉండేది కాదు, అంత గొప్పగా పరిపాలించారని అనుకుంటూ ఉంటాము. అలాగే ఈక్వల్గా రావణాసుడిని కూడాను వధించడం కూడాను అంతే దీనిగా మనకి రావణాసుడు ఎంత గొప్పగా పరిపాలించినా సరే పరస్త్రీ జోలికి వచ్చినందు ఒక్క చిన్న తప్పు చేయడం మూలాన ఎంతటి